సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్న మీ సన్నిధానంలో చేరి తండ్రి, మీ పునరుద్ధాన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆరాధిస్తున్నాం. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి, నడిపించండి నాయన. ఏతో అడిగే ప్రతి వానికినైనా సాత్వికముతో సమాధానం చెప్పడానికి మీ సంగతులను మేము జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. వివరించే ఆత్మను మాకు ఇవ్వండి. మీ సహాయం మాకు దయచేయండి. బలపరిచి నడిపించమంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని తెలుసుకుందాం. అదేమిటి అంటే, మధ్యకాలంలో ఎక్కువగా యేసుక్రీస్తు వారి మీద వస్తున్న ఒక విషయం. బొక్కల డాక్టర్ అని ఒక ఆయన ఉంటాడు యూట్యూబ్లో. అతను యేసుక్రీస్తు వారు మద్యపానం చేశారు అని మాట్లాడుతున్నాడు అన్నమాట. అలా మాట్లాడడానికి కారణం బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు. ముందుగా ఆ వ్యక్తికి చెప్పాలంటే కనుక, ఆ వ్యక్తి మళ్ళీ చిన్నవాళ్ళు చెప్పినా వినడం. అయితే ఆ చెప్పే విషయాన్ని వినేవాళ్ళు కొంతమంది బలహీనలు అవ్వచ్చు. కాబట్టి అతను చెప్పే విషయాలు, ఎందుకంటే అతను చెప్పే విషయాలు నిజాలేం కాదు, అబద్ధాలు ఎక్కువగా చెప్తున్నారు. ఎలాంటి వారు తయారయ్యారంటే కనుక, ఒక నిజాన్ని సమాజంలోనికి తీసుకువెళ్ళడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. ఒక అబద్ధాన్ని అందరాలు ఎక్కిచ్చేస్తున్నారు. ఒక అబద్ధము సింహాసనం వేసి కూర్చుని రాజ్యాలు ఏలేస్తుంది. అంటే అబద్ధానికి చాలా ఆయువు ఎక్కువ అంటారు కదా, అలా ఒక అబద్ధం ఈరోజు చలామణి అవుతుంది. ఒక నిజానికి సమాధానం చెప్పడానికి చాలా సందర్భాలు చెప్పాల్సి వస్తుంది. సరే, యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళు అనుకునే విషయాలు వారికి ఏమైనా చెబితే కనుక వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటారంటే వాళ్ళకి తెలుసు, యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ వారికి తెలుసు, కానీ నమ్మరు. ఎందుకు నమ్మరంటే కనుక వాళ్ళకు వస్తున్న ఆదాయం గండుపడుతుంది. వాళ్ళు తీర్మానం చేసుకున్నారన్నమాట. ఏమని? యేసుక్రీస్తు వారి మీద మేము అబండాలు వేయడానికి. అంతే తప్ప యేసుక్రీస్తు వారి గురించి ఏ నిజం చెప్పినా మేము నమ్మం అని వాళ్ళు ఏం చేసుకున్నారంటే, గదులు కట్టేసుకుని స్ట్రాంగ్గా సిమెంట్తో గోడ కట్టేసుకుని అందులో ఉండిపోయారు. దాన్ని ఎంత పగలగొట్టినా సరే మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకుంటారు తప్ప మళ్ళీ రారు. కానీ ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుందంటే కనుక, వాళ్ళు చెప్పే విషయాలు కూడా నిజమనుకుని నమ్మి పొరపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు కూడా నిజమేమో, యేసుక్రీస్తు వారు తాగేరేమో అనుకునేవాళ్ళు కూడా, ఎవరో ఈవెన్ మన క్రైస్తవులు అనుకుంటారేమో. అలాంటి వారికి కూడా దేవుని యొక్క విషయాలు తెలియజేయాలన్న ఒక ఆలోచనతో ఈ సందర్భాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కనుక, ఈరోజు బైబిల్ అనేది ఈవెన్ ప్రతి మతస్థుడు చదువుతున్నాడు. ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, బైబిల్ చదువుతారు. ఈవెన్ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ సీఎం అయినా సరే బైబిల్ చదువుతారు. కానీ అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. బైబిల్ని చదవడం గొప్ప కాదు, కానీ అర్థం చేసుకోవడం రావాలన్నమాట. అర్థం చేసుకోవాలి. ఒకవేళ మామూలు పుస్తకంగా చదివి అర్థమైపోతే కనుక ఈ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడో అందరూ కూడా పుస్తకాల మాదిరిగానే చూసేవారు. చదివి అర్థమైపోయి ఉంటే ఈ బైబిల్ని పుస్తకం మాదిరిగానే చూద్దురు.
దైవ గ్రంథం అవ్వదు. ఎందుకంటే ఇది చదివే కొలిది గొప్ప జ్ఞానం ఉంది, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారంటే కనుక ఇది దైవ గ్రంథం కాబట్టి. ఇప్పటికే అందుకే యేసుక్రీస్తు వారు వివాదాస్పదమైన గుర్తు. ఆయన ఇప్పటికీ వివాదాస్పదమైన గుర్తుగా ఎందుకున్నాడంటే కనుక బైబిల్ చదువుతున్న వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. అందుకు ఆయన వివాదాస్పదమైన గుర్తుగానే ఉన్నాడు. ఇంకా ఈరోజు లేని దాన్ని వెలికి తీద్దామన్న ఉద్దేశాలతో బైబిల్ చదివే వాళ్ళే ఉన్నారు ఎక్కువ. కోడిగుడ్డు మీద వీకులు పీకాము అంటారు. అవునా, ఎన్ని వచ్చినాయి అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు కోడిగుడ్డు మీద ఈకలు ఉంటాయా? ఆ గుడ్డి లోపల పిల్ల తయారయ్యి బయటకు వచ్చాక దానికి వస్తున్న బొచ్చు ఎదిగిన తర్వాత ఈకలు వస్తాయి. చాలా ప్రాసెస్ ఉంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి. కానీ కోడిగుడ్డు మీదే ఈకలు ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అలాంటి సందర్భాలను తీసుకుని లేదా యేసుక్రీస్తు వారు మద్యపాని అని లేని దానికోసం చాలా ప్రయాసపడుతున్నారు. ఒక విషయాన్ని చూపిస్తున్నారు వాళ్ళు, దాన్నే మీకోసం చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువగా ఉన్నది చెప్పేదానికంటే లేనిది బొంకేదానికి ఎక్కువ బలం అంట. బొంకేదానికి ఎక్కువ బలం. లేదు నిజంగా నేను చూశాను, అలా జరిగింది అని బొంకే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే గట్టిగా మాట్లాడతారు. దానికి ఎక్కువే ఉంటుందంటే బలం ఉంటుంది, అవతలకి ఎక్కువ చేరతారు. అవును, నేను కూడా విన్నానంటారు. అలా బైబిల్లో యేసుక్రీస్తు వారు తాగారు అనొక సందర్భం, అది కూడా మద్యము అంటున్నారు. మద్యం తాగారని చెప్తున్నారు. దానికి వాళ్ళు తీసుకున్న బైబిల్ రిఫరెన్స్ ఏంటో చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం క్రీస్తు మీద నిందల వేసేవారే కానీ ఆయనలో ఆ మద్యాన్ని తాగినట్టుగా ఎవరు కూడా చూపించలేరు. ఓకే, చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో రాయబడుతున్నమాట. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చును గనుక ఇదిగో వీడు తిండిబోతి మద్యపానీయు సుంకర్లకును పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. ఎవరంటే వీళ్ళు ఒక తెగ శాస్త్రులు, పరిచయులు. వాళ్ళకున్న భయం ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మా చుట్టూ ఎవరో వెంబడించరు. ఆనాడున్న శాస్త్రులకు, పరిచయులకున్న బాధ కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారి మాటలకు ఆకర్షితులైపోయి ఆయన వెంబడిస్తే కనుక మాకు ఫాలోవర్స్ ఉండరు, మమ్మల్ని ఫాలో అవ్వరు. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. అప్పటికి రోగులు వస్తున్నారు, సుంకర్లు వస్తున్నారు, పాపులు వస్తున్నారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారి పక్కన చేరిపోయారు. ఎందుకంటే ఈ యొక్క పరిచయులు, శాస్త్రులు, సుంకర్లు అసలు కన్నెత్తు చూడడానికి కూడా ఇష్టపడరు, చేత్తో తాకడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఈయన దైవ కుమారుడు అని చెప్పుకుని వాళ్ళతో ఏకంగా స్నేహం చేస్తున్నాడు, వాళ్ళతో కూర్చుంటున్నాడు, వాళ్ళతో భోంచేసేస్తున్నాడు. ఏంటిది అని కక్షతో మాట్లాడిన సందర్భమే ఈ విషయం. కక్షతో యేసుక్రీస్తు వారి మీద అక్కస్సుతో మాట్లాడారు. వారనుచున్నారు అనడం వేరు, నిరూపించడం వేరు. అనడానికి ఏముంది, చాలా విషయాలు అనొచ్చు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి రోడ్డు మీద కనపడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని చూసి ఏమనుకుంటారు? అన్న చెల్లి అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళిద్దరు లవర్స్ అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వాస్తవానికి
ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అడ్రస్ అడుగుతుంది. కానీ ఈ విషయం ఎవరికి తెలుసు అంటే వాళ్ళిద్దరికీ తెలుసు, చూసే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఏమనుకుంటారు, ఓహో ఆ అమ్మాయితో మాట్లాడుతుందంటే కనుక వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది. పుకారులు ఎక్కువగా మాట్లాడుకునేవారు ఉంటారు. అలా యేసుక్రీస్తు వారి మీద పుకారులుగా మాట్లాడుకున్న విషయమే ఈ సందర్భం. పుకారు వాళ్ళు అనుచున్నారు. అంటే మనిషికున్న ఆలోచన ఏంటంటే కనుక అక్కడ జరిగేదానికంటే జరగనిది ఎక్కువగా మాట్లాడడం మనిషి అలవాటు. జరిగేది ఎంత అయితే కనుక దాన్ని ఎంత చేసి మాట్లాడడం అనేది మనిషికి బాగా అలవాటు. ఈ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు మద్యాన్ని సేవించారు అంటున్నారు. యేసుక్రీస్తు వారు మద్యపాని అయితే కనుక ఇంకా యేసుక్రీస్తు వారు మద్యం మీద పడ్డానికి గల కారణం ఏంటంటే కనుక వారు నమ్మే దైవాలుగా ఉన్న వారిలో ఎవరు కూడా మంచివారు కనబట్ల. మద్యపానం ఉంది, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీద పడ్డారు. ఈయన మద్యపానం చేశాడంటే కనుక చాలు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మద్యపానం చేస్తే ఆయన మద్యపానము చేసి తాగినట్టు కానీ, తూలినట్టు కానీ, లేకపోతే మృత్యుడైనట్టు కానీ ఎక్కడైనా రాయబడిన సందర్భాన్ని ఏదైనా చూపిస్తే ఒక తాగారు యేసుక్రీస్తు వారు అని చెప్పచ్చు. మద్యపానము చేసి ఆయన తూలినట్టు లేదా మృత్యుడై పడిపోయినట్లు, నోవహు పడిపోయాడు కదా మత్తుడై, లోతు కూడా మత్తుడై పడిపోయాడు కదా, ఇలా చాలామంది మత్తులై పడిపోయిన సందర్భాలు అనేవి ఉన్నవి. మరి ఆ సందర్భముగా మత్తుడైన పడిన ఒక సందర్భాన్ని ఏమైనా చూపించాలి. ఇక్కడ వారు అనుచున్నారు. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడు కూడా క్లారిటీ మిస్ అవ్వదు. కానీ అర్థం చేసుకోవడం లోపం మనిషికి ఉండొచ్చేమో తప్ప క్లారిటీ అనేది తప్పదు. ఇంకా ఒక విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. రాజులకు తగదు ద్రాక్షారసము తాగుటకు, రాజులకు తగదు లెమ్మియేలు, అది రాజునకు తగదు. దేవుడొక రాయిస్తున్న వాక్యాలు. ఇక్కడ లెమ్మియేలు రాజు అవుతున్నాడు. అప్పుడు అతని తల్లి అతనికి బోధ చేస్తూ ఏమంటుందంటే, ఇదిగో ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమ్మియేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. అంటే ద్రాక్షారసము మద్యము అంటే ద్రాక్షారసము మద్యంగా ఎప్పుడు మారుతుందంటే కనుక దానికి కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. ద్రాక్షారసం మద్యం అవ్వడానికి ద్రాక్ష పళ్ళు తీసుకుని వచ్చి దాన్ని జ్యూస్ చేస్తే ద్రాక్షారసం అవుతుంది. కానీ మద్యం అవ్వడానికి చాలా టైం పడుతుంది. అయితే ఇశ్రాయేల్ యొక్క ఆ ఏరియా అంతా కూడా ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉంటావు కాబట్టి వారు ద్రాక్ష జ్యూస్ తాగడం అనేది ఎక్కువ వారికి అలవాటు. అయితే ఇక్కడ రాయబడుతున్న సందర్భాన్ని చూద్దాం. కింద కూడా చదువుతాను నేను, మీరు చూడండి. తాగినేడలా వాడు కట్టల మరుతురు, దీనులకు అన్యాయం చేదురు. తాగితే కనుక కట్టలు మరిచిపోతారు, అన్యాయం చేస్తారు. తర్వాత ఏమంటున్నాడంటే కనుక ప్రాణం పోవచున్న వారికి మద్యం ఈడి, మనోవ్యాకులం గలవారికి ద్రాక్షారసమీయుడి అన్నాడు.
మరి ఇది ఏంటిది? దేవుడు ఏమన్నా వారికి లైసెన్స్ ఇస్తున్నాడా? దేవుడు లైసెన్స్ ఇస్తున్నాడా తాగమని? అంటే ఈ విషయం ఇక్కడ దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మద్యం, ద్రాక్ష ప్రాణం పోవచున్న వారికి మద్యమీడి, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసమీడి, వారు తాగి తమ పేదరికనమర్తురు, వారు తమ శ్రమను తలంచుకుందరు. సరే, ఈ సందర్భం చెప్పేదానికంటే ముందుగా కొన్ని విషయాలు మీకు వాక్యంలో ఉన్నవి చూపించి దాన్ని రివీల్ చేస్తాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం. దేశమా, నీ రాజు గొప్ప వింటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలమనుందుటకే అనుకూల సమయమున వారు భోజనమునకు కూర్చుండు వారై ఉండుట నీకు శుభము. త్రాగుబోతుల గురించి చెప్తున్నాడు. త్రాగేదానికంటే అంటే మద్యపానము చేసేవాడు దేశాన్ని సర్వనాశనం చేస్తాడు, నడిపించడం. అధికారులు మద్యం తాగుతారు. మద్యం తాగడం వల్ల వారికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మద్యాన్ని తాగారు అని యేసుక్రీస్తు వారి మీద నింద వేస్తున్నారు కదా. మద్యము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మద్యము ఎలాంటిదో చెప్తున్నాడు ఆయన. తాగే ఆయన అయితే కనుక మద్యము గురించి ఎందుకు ఇలాంటి ఆజ్ఞలు దేవుడు రాయిస్తాడు? మద్యము తాగితే ఎలాంటి వారు అవుతారు? ఏమన్నారు అక్కడ? దేశమా, నీ రాజు గొప్ప వింటివాడైండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలమునొందడానికి ఆహారం తినండి. వాళ్ళ మత్తులవుతే కనుక పరిపాలన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇంకా సామెతల గ్రంథము 23వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథం 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ఎవరికి గాయాలు అవుతాయి, ఎవరి శ్రమల పాలవుతారు, ఎవరు నిందల పాలవుతారంటే కనుక ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేయువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడిను, గిన్నెలో తలతాలచాడుచుండును. త్రాగుటకు రుచి చూసుచుండగా దాని వైపు చూడకము, పిమ్మటది సర్పం వల్లే కరుచును. ఒక 2-3 అధ్యాయులే రాయించాడు దేవుడు. 2-3 అధ్యాయులే ఆ మద్యము గురించి రాయించాడు. ఎవరికి శ్రమ? మరి యేసుక్రీస్తు వారు త్రాగితే ఎక్కడైనా పడిపోయి గాయాల పాలైనట్లు కనబడ్డది. ఆయన మద్యపాని అయితే ఆయనకి ఎక్కడ బాధలు కనబడ్డాయి, ఏతులేని గాయాలు కనబడ్డాయి. ఆయనకి మందదృష్టి ఎక్కడొచ్చింది? ఆయన ఏమైనా తాగేసి ఆయన ఏది కిక్కి ఒకవేళ అయ్యే నేను మరిచిపోయానని ఏమన్నా మాట్లాడాడు ఆయన? లేదు. పాపుల దగ్గరికి వెళ్ళాడు, సముద్రంలో పడవ ప్రయాణం చేశాడు, అనేకుల దగ్గరికి వెళ్ళి వారితో స్నేహం చేశాడు, వారికి పరలోక రాజ్యమును గురించిన మర్మాలు, గొప్ప విషయాలన్నీ కూడా బోధించాడు. 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చేవారికి కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూసేవారికే కదా. శ్రమ ఎవరికంటే వారికే కదా. గాయాలు ఎవరికంటే వాళ్ళకే కదా. జగడం ఎవరు ఆడతారో చూడండి, తాగుబోతులను చూడండి, ఊరికే గొడవ ఆడతారన్నమాట. ఊరికే జగడం, ఊరికే గొడవాడేది ఎవరంటే వాళ్ళే. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా గొడవ పడ్డారా అంటే ఆయన కేకల వేయుడు అని రాయబడింది. ఆయన ఎక్కడ గొడవ పడినట్లుంది? ఎక్కడ ఆయన గొడవ పడలా,
సమాధానపరిచాడు. ఇంకా కొన్ని విషయాలు మనం చూడగలిగితే కనుక ఇదే 31 అధ్యాయంలోనికి వస్తే హోషేయ గ్రంథం 4:11. హోషేయ గ్రంథం 4:11. వ్యభిచార క్రియలు చేయుట చేత, ద్రాక్షారసం పానము చేయుట చేత, మద్యపానము చేత వారు మతి చెడిరి. మతి చెడేది ఎప్పుడంటే వ్యభిచారము, మద్యము. దీని చేత మతి అనేది చెడిపోతుంది. మతి చెడిపోతుంది అంటే మద్యపానం వల్ల ఎంత ప్రమాదమైనదో ఆయన చెప్తున్నాడు. మద్యపానం అనేది యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ద్రాక్షారసము తాగుటలోను ప్రఖ్యాతి నొందిన వారికంట. ద్రాక్షారసం తాగటం కూడా చాలా ప్రఖ్యాతి నొందిన వారు ఉన్నారంట. చాలా టాలెంట్ పీపుల్స్, చాలా టాలెంట్ ఉంటుందండి వాళ్ళకి. ద్రాక్షారసం తాగుటలో ప్రఖ్యాతి నొందిన వారును, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ అన్నాడు. ద్రాక్షారసాన్ని మద్యం చేస్తున్నారు కదా, మద్యపానం నిషేధం అంటారు మన ప్రభుత్వాలు. కానీ ఏ నిషేధం ఉండదు, అదే నిషేధం చేయరు. నిషేధం అన్నదాన్ని ఎవరు నిషేధం చేయరు, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేది మద్యపానమే కాబట్టి. సరే మద్యం రేట్లు తగ్గిస్తారంటే అవి కూడా తగ్గించరు. మద్యము నిషేధం అనేది కూడా చేయరు, రేట్లు కూడా తగ్గించరు. అయితే మద్యము కలుపుటకు తెగువ గల వారికి శ్రమ. మద్యాన్ని కలిపే వారికే శ్రమ అని చెప్తున్నాడు. చూడండి, మద్యము గురించి దేవుడు ఇన్ని విషయాలు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తుల ఎండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు. చూడండి, మద్యముతో మత్తులై ఉండొద్దు, దాంట్లో ఏముంటుందంటే దుర్వ్యాపారము కలదు. వ్యాపారంలో కల్లా దుర్వ్యాపారం ఏంటంటే కనుక మద్యపానమే. చాలా దుర్వ్యాపారం, అది చాలా అన్యాయమైనది. చూడండి, ఈరోజు మద్యం వల్ల చాలా కుటుంబాలు ఏమైపోయినాయంటే నాశనం అయిపోయినాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. మద్యపానం వల్ల కుటుంబాల్లో ఏముంటున్నామంటే సమాధానం లేనిదిగా ఉంటుంది. వాడి ఇంట్లోకి వెళ్ళినా లేకపోయినా కానీ అది తాగి ఆ కుటుంబాలని ఇంకా పట్టించుకోడు, ఏమీ చేయడు. ఇవన్నీ మనము చూస్తూనే ఉన్నాం. అది ఒక దుర్వ్యాపారం, మనుషుల యొక్క జీవితాలని నాశనానికి తీసుకువెళ్ళిపోయేదే మద్యపానం. మరి అలాంటి మద్యపానాన్ని యేసుక్రీస్తు వారు ఎండగట్టారు, ఎంకరేజ్ చేయలేదు. మరి ఆయన్ని మద్యపాని అని అంటున్నారు. సరే, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనాల్లోకి 6వ వచనం చూద్దాం. 6వ వచనానికి వచ్చేయండి. ప్రాణం పోవచున్న వారికి మద్యముని ఈడి, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఈడి అంటున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని బట్టి చూస్తే కనుక దేవుడు లైసెన్స్ ఇచ్చాడేమో అనుకుంటున్నారు, అధికారం ఇచ్చాడేమో అనుకుంటున్నారు. కాదు. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతూ ఉంటే కనుక తిను చూద్దాం, కొట్టు చూద్దాం అనే సందర్భాలు మాట్లాడుతుంటాం. కొట్టు అంటే కొట్టమనా, అంటే తినమనా, అంటే కొన్ని మాటలు ఎలా ఉంటామంటే అది భయాన్ని కలిగించడానికి లేదా అది వద్దు అని చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్తారు. డైరెక్ట్గా చెప్పే సందర్భాలు డైరెక్ట్గా చెప్పేస్తారు.
కానీ ఒక మనిషికి ఇండైరెక్ట్గా చెప్తే కొన్ని విషయాలు అర్థమవుతాయని ఏం చేస్తారంటే కనుక ఇండైరెక్ట్గా చెప్తుంటారు. తిని చూద్దాం అంటే అలా అంటున్నాడంటే కనుక మొత్తానికి ఇందులో ఏదో ఉంది తినకూడదని అవతల వాడికి కూడా అర్థమవుతుంది, అవతల వ్యక్తికి కూడా అర్థమవుతుంది. అందుకోసము దేవుడు చెప్పిన సందర్భం ఏంటంటే కనుక ఇది అంటే తాగవద్దు అనడానికి దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ రాయిస్తున్నారు. ఏంటంటే కనుక మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇయ్యండి, ప్రాణం పోవుచున్న వారికి మద్యం ఇయ్యండి. ప్రాణం పోతున్న వాడికి మద్యం ఇస్తే ఎలా ఉంటుంది? తిక్కగా ఉంటుందంట. ప్రాణం పోతుంది, ఒకవేళ మద్యం ఇచ్చి తాగరా బాబు అంటే వద్దురా బాబు అంటాడు. మనోవ్యాకులంగా ఉన్నవాడికి మద్యం పట్టుకొచ్చిస్తే తాగరా నీ బాధంతా పోతుందంటే వాడికి అలవాట్లేదు. ఒకవేళ తాగితే ఏమవుతుందో కూడా కింద చెప్తున్నారు. వారు తాగి తమ పేదరికాన్ని మరుతురు, తమ శ్రమని ఇక్కడ తలంచుకొనరు, శ్రమను కూడా మర్చిపోతారు. తమ పేదరికం మేము ఎందుకు ఎలా ఉన్నామో ఎక్కడున్నామో కూడా తెలియదు. తాగేవాడు చూడండి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు, మురుగుంట్లో పడిపోతాడు, రోడ్డు మీద పడిపోతాడు, బురదలో పడిపోతాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. వాడికి ఏమైనా తెలుస్తుందంటే మరిచిపోతాడు, నేను పడ్డానా అన్న సంగతి కూడా గుర్తుండదు. అలాంటి వాడికి మద్యం ఇస్తే కనుక వాడికి జరిగే పరిస్థితి ఏంటంటే వాడికి జరిగే పరిస్థితి తాగితే కనుక వాడు మరిచిపోతాడు. సరే మద్యాన్ని ఇచ్చి చూడండి వాడు ఎలా ప్రవర్తిస్తాడో, మద్యం తాగిన వాడిని గమనించండి ఎలా జీవిస్తాడో అని లెమ్మీయేలి గారి యొక్క తల్లి అతనికి హితోపదేశం చేస్తుంది. అయినా రాజులకు తగదు మద్యం తాగటం, నువ్వు కట్టలను మరిచిపోతావు. ఒకవేళ మనోవ్యాకులం గల వాడికి మద్యం ఇస్తే గనక వాడు పేదరికాన్ని మర్చిపోతున్నాడు, వాడికున్న శ్రమనే మర్చిపోతున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మద్యం అనేది తాగకూడదు అని తన తల్లికి తన కొడుక్కి ఏం చేస్తుందంటే కనుక తల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వివరిస్తుంది. తాగమని దేవుడు లైసెన్స్ ఇస్తున్న సందర్భం కాదు ఇది. తాగమని లైసెన్స్ ఇవ్వట్లా, తాగితే జరిగే నష్టాన్ని వివరించడానికి ఒకసారి ఇచ్చి చూడు అంటుంది. తాగితే జరిగే నష్టం ఏంటో దానికోసం మద్యం ఇచ్చి చూడు, ప్రాక్టికల్ చేసి చూడు. ప్రాక్టికల్ చేస్తారు కదా, ఇచ్చి చూడు. అందుకోసం మాట్లాడుతున్న సందర్భమే ఇది. ప్రాణం పోవుచున్న వారికి మద్యము ఇయ్యుడి, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇయ్యుడి. వారు తాగి తమ పేదరికమును మర్తురు, తమ శ్రమనికన తలంచకుందురు. మూగవానికి దిక్కులేని వారికి న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువుము. ఆవిడ తల్లి తన బిడ్డకి జరిగే విషయాలు పోచకుచ్చినట్టుగా చెప్తుందన్నమాట. మద్యం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో, మద్యం వల్ల వచ్చే నాశనం ఏంటో, విపత్తు ఏంటో అని వివరించి చెప్తుంది. దేవుడు హెచ్చరిక చేసే విషయమే తప్ప ఇది దేవుడు త్రాగమని లైసెన్స్ ఇచ్చే విషయం మాత్రం కాదు. ఇది ఎక్కడ చెప్పల. బైబిల్ అంతటిలో కూడా మద్యమునకు దేవుడు లైసెన్స్ ఇచ్చినట్టుగా ఎక్కడ కనపడుతుందో చాలా సందర్భాలు ఉంటాయి. ప్రతి దానికి దేవుడు ఖండితంగా చెప్పిన విషయాలే కనబడుతుంటాయి. తాగి ఎలా మారిపోయారు, తాగి ఏమైపోయారన్న సందర్భాలు ఉన్నవి కానీ దేవుడు తాగమని లైసెన్స్ ఇచ్చినట్టుగా ఏమి ఇక్కడ కనబడుతుంది. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే కనుక మరొక విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు వారు మద్యమును ఆయన చేశాడు అని మాట్లాడతారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ
యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు గలిలయలోని కానాను ఒక వివాహానికి యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారు కానానులో ఒక వివాహానికి తన తల్లితో పాటుగానే పిలువబడ్డారు. ఆయన అలా పిలువబడినప్పుడు అక్కడ ప్రధాన ఇంటిలోకి పెళ్లి పూర్తి కాకముందే ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ యూదుల యొక్క ఆచార ప్రకారంగా ద్రాక్షారసం తాగడం అనేది, ఇందులో ఇవ్వడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. గొప్ప గొప్ప వివాహాలు చేసినప్పుడు వారు తమ వాదాను చాటుకోవడానికి ద్రాక్షారసం అనేది ఇస్తారు. ఇక్కడ ఇందు ప్రధాని చేయించిన ద్రాక్షారసం అయితే కనుక అయిపోయింది. ఇందు ప్రధాని చేసిన ద్రాక్షారసం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు వారు ఎంటర్ అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే కనుక నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయం ఆ ప్రధానికి కూడా తెలియదు. ఆయన మార్చిన విషయం, చేసిన విషయం ఆ ఇంటి పెళ్ళి పెద్దయిన యజమానుడికి కూడా తెలియదు. అయితే ఇక్కడ జరిగిన సందర్భాన్ని చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్ళు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలుసును, కానీ ఇందు ప్రధానికి తెలియకపోను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ వింది ప్రధాని పెండ్లి కుమారుని పిలిపించి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావని అతనితో చెప్పగా, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావు, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఇప్పుడు మంచి ద్రాక్షారసం పోస్తున్నావు అని పెండ్లికి వచ్చిన వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు చేసింది ఏంటి? మంచి ద్రాక్షారసం. జబ్బు చేసేది కాదు, జబ్బు పడేది కాదు. యేసుక్రీస్తు వారు ఏ ద్రాక్షారసం చేశారంటే మంచి ద్రాక్షారసం చేశారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు ద్రాక్షారసం త్రాగేవారైతే కనుక, అంటే మద్యాన్ని తాగేవారైతే కనుక ఆయన అద్భుతం ఎందుకు చేస్తాడు? ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసింది ఏంటంటే అద్భుతం. ఇంటి పెళ్లి యజమానుడు చేసే ద్రాక్షారసం యేసుక్రీస్తు వారు చేయలే. ఇంటి యజమానుడు చేసే ఏ ద్రాక్షారసం అయితే ఉందో అది ఆయన చేయలే. నీటిని ద్రాక్షారసంగా చేశాడు ఆయన, మద్యంగా చేయలే, ద్రాక్షారసంగా. దానికి మంచి గుర్తింపు ఏంటంటే అక్కడ ఉన్నవారు మాట్లాడుతున్నారు, నువ్వు మొదట జబ్బు ద్రాక్షారసం పోసావు, ఇదివరకు మంచి ద్రాక్షారసం వెనకాలంచుకున్నావు నువ్వు. అంటే యేసుక్రీస్తు వారు చేసింది మంచి ద్రాక్షారసం అని అక్కడ ఉన్నవారే సాక్ష్యం చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఇచ్చింది మంచి ద్రాక్షారసం, చెడ్డది కాదు. ఆయన ఇచ్చింది మంచి ద్రాక్షారసమే అని అక్కడ ఉన్నవారు వాంగ్మూలం తెలియజేశారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మంచి ద్రాక్షారసాన్నే పోశారు. మంచి ద్రాక్షారసమే యేసుక్రీస్తు వారు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసింది మంచి ద్రాక్షారసం. ఆయన ఒకవేళ మద్యం తాగితే గనక మద్యం గురించి వచ్చే ప్రమాదాలన్నీ కూడా రాయించరు. మద్యం వల్ల జరిగే ప్రమాదాలు ఆయన రాయించడు. ఆయన ద్రాక్షారసం తాగాడు, మద్యం కాదు. మద్యం అయిన తర్వాత ద్రాక్షారసం కాదు. ఆయన తాగింది ద్రాక్షారసం, గ్రేప్ జ్యూస్. ద్రాక్ష పళ్ళ నుంచి దాన్ని తొక్కి తీస్తారు, జ్యూస్గా మారుతుంది. అది ఆయన త్రాగారు. యేసుక్రీస్తు వారు మద్యానాన్ని ఎందుకు తాగుతారు? మద్యం యేసుక్రీస్తు వారు తాగితే కనుక ఆయన మద్యం గురించి ఎందుకు మాట్లాడతారు?
ఎందుకు బోధ చేస్తారు? ఎందుకు బోధ చేస్తారు? ఒకవేళ యేసుక్రీస్తు వారు మద్యం తాగితే కనుక ఏముంటుందంటే ఆయనకి మతిమరుపు రావాలి, కట్టడలు మర్చిపోవాలి, ఆయనకి హేతువు లేని గాయాలు తగలాలి. ఎందుకంటే ఆయన నడిచేది ఎక్కడ నడిచాడు? కొండల్లో నడిచాడు, అరణ్యాల్లో నడిచాడు. ఆయన ఒకవేళ మద్యాన్ని సేవించుంటే కనుక ఆయనకు అనేక గాయాలు అవ్వాలి, ఆయన కట్టడలు మరిచిపోవాలి. లేదు కదా. అందుకే ఆయన యేసుక్రీస్తు వారు మద్యపానాన్ని మాన్పించాడు. మద్యపానులు కూడా ఈరోజు మానేసి ప్రభు సేవలో ఉన్నారు. ఎందుకని? ఆయన మద్యపానాన్ని మాన్పించడానికి వచ్చాడు కాబట్టి ఎన్నో సంగతులు రాయించాడు. మద్యపానము రాజులకు తగదు. రాజులు ఒకవేళ మద్యపానాన్ని చేవిస్తే కట్టడలు మరిచిపోతారు, ప్రజలకి న్యాయాన్ని తీర్చలేరు. మద్యం వల్ల మనిషి వెర్రెక్కి తిరుగుతాడు, మద్యం వల్ల మనిషి మృగంగా మారతాడు. కాబట్టి మద్యపానం అనేది మంచిది కాదు అని చెప్పిన ఆయన మద్యపానం ఎందుకు తాగుతారు? ఆయన నీటిని ద్రాక్షరసంగా చేశాడు. అది జబ్బు లేనిది. ఒకవేళ మనుషులు చేసే ద్రాక్షరసం ఏదైనా జబ్బు పడేదే చేస్తారు. ఎందుకంటే కొన్ని కుళ్ళిపోయిన పళ్ళు కూడా చేస్తారు కాబట్టి దానివల్ల జబ్బు చేసే అవకాశం కూడా ఉంటుంది. పాడైపోయిన ద్రాక్షాలను గ్రేప్ జ్యూస్గా చేస్తే కనుక దానివల్ల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరమని వీళ్ళు రాయటమే కాదు, మద్యపానం అనేది హానికరమైనదే అని యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాలు చెప్పాడు ఆయన. కాబట్టి మద్యపానమైన సేవించుతాడంటే కనుక సేవించే అవకాశం లేదు. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే కనుక వారి బతుకు తెరువు యూట్యూబ్ అయింది. ఇంకా వాళ్ళు ఒకరికి బానిసలుగా ఉన్నారు, ఒక సంస్థకి బానిసలుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి మీద బురద చల్లటమే, యేసుక్రీస్తు వారి మీద లేని మచ్చను అంటించడానికి చూపిస్తున్నారు అంతే. లేని మచ్చ, యేసుక్రీస్తు వారికి లేని మచ్చ, లేని యొక్క ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారిలో ఉంది అని చెబుతున్నారు వాళ్ళంతే. చూపించలేరు, ఆయనకి మీద మచ్చలు చూపించలేరు. లేనివి ఆపాదిస్తున్నారు. ఓకే, మనం ఒకవేళ ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయన తాగలేదని ఎన్ని విషయాలు చెప్పినా కనుక నమ్ముతారంటే కనుక వాళ్ళు నమ్మరు. ఏ విషయం చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. కానీ మన నమ్మకము కోల్పోకుండా ఉండడానికే యేసుక్రీస్తు వారు ఎక్కడా మద్యము తాగలేదు, మద్యపాన్ని మానిపించాడు. మద్యము తాగుతున్న వాళ్ళ గురించి ఎన్నో సందర్భాలైనా రాయించారు. ఇంకా లోకాసు వార్త 23వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం ఒకసారి. లోకాసు వార్త 23వ అధ్యాయము 22వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. 22వ అధ్యాయము 20వ వచనం నుండి, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన, ఇదిగో నేను నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో బల్ల మీద ఉన్నది. ఆ ప్రకారమే భోజనం తర్వాత యేసుక్రీస్తు వారు గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఏంటంటే ద్రాక్షారసం. యేసుక్రీస్తు యూదులో పస్కా పండుగ రోజున ద్రాక్షారసము రొట్టె తినటం అనేది ప్రారంభం నుంచి వాళ్ళకి
అలవాటు. ద్రాక్షారసము, రొట్టె. పస్కా అంటే పస్కా బలిమాంసముకి, పస్కా పశువు కింద మన పాపము నిమిత్తము ఒక గొర్రె బలి అయినది అనడానికి ద్రాక్షారసము తాగటం అనేది వాళ్ళకి అలవాటు. ఆ పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చేసింది ఏంటంటే కనుక, ఇదిగో ద్రాక్షారసము పానం చేశారు. ద్రాక్షారసమే శిష్యులకి ఇచ్చారు. ఇది మద్యం కాదు, ఇది ద్రాక్షారసం. ద్రాక్షారసం ఇది ఎందుకు యేసుక్రీస్తు వారు చేశారంటే, ఇది క్రమంగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఉండాలి. అందుకే క్రైస్తవులు ప్రతి వారము లేదా కొంతమంది నెలకొకసారి తీసుకున్న ద్రాక్షారసం, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు. ఎందుకు రొట్టె ద్రాక్షారసం అంటే, యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు కాబట్టి, మరణించి తిరిగి లేచారు కాబట్టి, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు తాగింది మద్యము కాదు, ద్రాక్షారసం అనడానికి దాన్ని ఆయన ఏం చేశాడంటే చేశాడు, ఒక ఆజ్ఞగా చేశాడు. చెయ్యిండిది అని. ద్రాక్షారసం ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కనుక త్రాగుతున్నాం. ద్రాక్ష పళ్ళను తెచ్చి వాటిని జ్యూస్గా చేసి ఏం చేస్తున్నాం అంటే కనుక తీసుకుంటున్నాం. ఇది క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా, క్రొత్త నిబంధన ఆజ్ఞగా యేసుక్రీస్తు వారు పెట్టిన శాసనం, ఆజ్ఞ. ఆయన మనం మర్చిపోకుండా ఉండడానికి. ఇది మద్యము కాదు, ద్రాక్షారసము. ఇది యేసుక్రీస్తు వారి రక్తాన్ని సూచించడానికే, యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం సూచించడానికే, జ్ఞాపకం చేసుకోవడానికి. ఇది ఆయన మనకి అప్పగించి వెళ్ళిపోయారు. ఈ బాధ్యత మనకి అప్పగించి వెళ్ళాడు ఆయన. ఇది అప్పగించాడు. కానీ ఆయన మద్యము తాగడానికి ఆయన రాలా, మద్యమును మానిపించడానికి ఆయన వచ్చాడు. మద్యము మానేసి ఎందరో ఈరోజు యేసుక్రీస్తు వారి సువార్తలోకి వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పచ్చిగా తాగి విచ్చలవిడిగా తిరిగి జీవించిన వాళ్ళు ఈరోజు యేసుక్రీస్తు వారి కొరకు జీవిస్తున్నారంటే ఆయన మద్యపాన నిషేధకుడు. మనిషి యొక్క మనస్సును మార్చి అతనుకున్న వ్యసనాలను మాన్పించడానికి వచ్చిన వాడైన, అలాంటి ఆయన పవిత్రుడి మీద ఈరోజు ఆయన మద్యపానము చేశాడు, మద్యము తాగాడు, ఆయన త్రాగుబోతని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఒక రోజు వస్తుంది, ఎన్నో రోజు లేదు, దగ్గరలో ఉంది బాగా. ఇలాంటి వారందరికీ కూడా కళ్ళలో రక్తము, గుండెల్లో ఏడుపు కనబడే ఒక రోజు అనేది వస్తుంది. దాని గురించి వెయిట్ చేసి చూడడమే. యేసుక్రీస్తు వారి మీద ఏమైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వారు వచ్చేస్తే క్షమాపణ లేదు. ఎందుకంటే ఆయన మీద చాలా అబండాలు వేస్తున్నారు. ఆయన గురించిన పురోగతి చూస్తున్నారు. ఆయన గురించి ఆయన చేసిన మంచి పనులు చూస్తున్నారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూస్తున్నారు. కానీ మదమెక్కి మనిషి మరిచిపోయి యేసుక్రీస్తు వారి మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు మద్యపానాన్ని ఏం చేశాడంటే ఆయన కనుక ఇదిగో ఆజ్ఞలు పెట్టాడు. వాడు ఎలా జీవిస్తాడో చెప్పాడు. వాడు ఎలా కట్టలను మరిచిపోతాడో చెప్పారు. రాజు మద్యము తాగితే దేశానికి సర్వనాశనమే తప్ప ఏమీ లేదని చెప్పారు. మరి అన్ని చెప్పిన ఆయన మద్యపానం ఎందుకు చేవిస్తాడు? మద్యపానము తాగితే ఆయన కూడా కట్టల మరిచిపోయేవాడు కదా. ఒకవేళ ఆయన కూడా మద్యపానము చేస్తే కనుక నోవాహులాగా, లోతులాగా ఎక్కడో చోట పడిపోయేవాడు కదా. లేదు, ఆయన మద్యపానము తాగాడని నిరూపించడం ఎవరి వల్ల కాదు. తాగలేదు, తాగారని చూపించలేరు. ఒకవేళ అలా చెప్పేవాళ్ళు తాగారని నిరూపించవచ్చు.
యేసుక్రీస్తు మద్యపాని అని ఎవడైతే వాగుతున్నాడో వాడు మద్యపాని అని నిరూపించవచ్చు. మద్యపానం చేసిన వాళ్ళు ప్రతిరోజు కూడా మద్యము తాగుతున్న వాళ్ళే వ్యభిచారముగా విచ్చలవిడిగా జీవిస్తున్న వాళ్ళే అలా జీవించేవాడే యేసుక్రీస్తు వారి మీద నిందలు వేసేవాళ్ళు. ఆయన మన కొరకు క్రొత్త నిబంధనగా ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అదే ఆయన రక్తాన్ని ఈ రోజుకి కూడా క్రైస్తవులు ఆయన రక్తాన్ని కూడా త్రాగుతున్నాం. ద్రాక్షారసముగా మనకు చేసి ఇచ్చాడు. ఆయన చేసి ఇచ్చిందే ఇప్పటికి త్రాగుతున్నాం. అది జబ్బు లేనిది, అది దేవుని యొక్క రాజ్యానికి మనల్ని నడిపించేది, దేవునితో మనలను ఏకం చేసేది, దేవుని నుండి మనల్ని మర్చిపోకుండా మనం ఆయనతో ఉండడానికి ఒక నిబంధనగా చేసిన ద్రాక్షారసం ఇప్పటికీ క్రైస్తవులు త్రాగుతూనే ఉన్నారు. అందులో ఏ మత్తు పదార్థము కూడా లేదు. నా చిన్నప్పుడు ఒక విషయాన్ని చెప్పేవారు. క్రైస్తవుల్ని ఎందుకు మార్చేస్తున్నారంటే కనుక, ఎలా క్రైస్తవులు అయిపోతున్నారంటే, ఆ ద్రాక్షారసం ఏదైతే ఉందో అందులో దొరలంట ఒక రకమైన మత్తు కలుపుతారంట. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక రకమైన మత్తు కలుపుతారు వాళ్ళకి ఇస్తున్న ద్రాక్షారసము. అందుకే వాళ్ళలాగా క్రైస్తవులుగా మారిపోతున్నారు. అందుకే వాళ్ళు మళ్ళా వెనక్కి రారు వారి మతంలోనికి. వాళ్ళు కలిపేది ఏంటంటే ఆ మత్తు వల్ల, ఆ పదార్థం వల్ల వాళ్ళు అలాగా క్రైస్తవులు మొత్తం ఇండియా అంతా క్రైస్తవులు చేసేయాలి అని చెప్తుంటారు. ఇది ఒక పచ్చి అబద్ధం. ఎందుకంటే దొరలు అంటే విదేశాల నుంచి సువార్తకులు వచ్చే వాళ్ళని ఇప్పుడు రావడానికి లేదు. కొన్ని సంవత్సరాలుగా 2012, 2005, 2006 ఆ తర్వాత నుంచి ఆపేశారు, వాళ్ళు రావడానికి లేదు. మరి ఇప్పుడు క్రైస్తవులు ఇస్తున్న ద్రాక్షరసం ఏదైతే ఉందో అది ఇండియాలో చేయబడిందే. అది ఇండియాలో చేసిన ద్రాక్ష పళ్ళ నుండి తీసినదే. ఆ ద్రాక్ష పళ్ళే కొనుక్కొచ్చి దాన్ని జ్యూస్గా మార్చి ఇస్తున్నదే. ఒకవేళ నిజమైతే కనుక దాన్ని ఏం చేయాలంటే కనుక టెస్ట్కి తీసుకువెళ్ళి పంపి నిరూపించాలి. ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో చర్చిలో ద్రాక్షారసం, అది ఒకవేళ మత్తు పదార్థము కలిగి క్రైస్తవులుగా మారిపోయేలా చేసేడే ఆ పదార్థం ఏదైనా ఉందంటే కనుక ఏం చేయాలి? ఇప్పుడు టెస్ట్కి పంపి అందులో ఉందో లేదో టెస్ట్ చేసుకోవాలి. అలా టెస్ట్ చేసుకోవడానికి నేను ఇవ్వడానికి రెడీ. సొంతముగా మన ఇండియాలో పండించే ద్రాక్ష పళ్ళ నుండి చేసినది మాత్రమే ద్రాక్షరసం. కానీ అది ప్రార్థన వల్ల క్రీస్తు వారి యొక్క రక్తముగా మారుతుంది అంతే. అద్భుతం అది. అదే ఆయన యొక్క రక్తము. ఆయన రక్తము మనిషిని మార్చింది తప్ప, ఆయన యొక్క మనస్తత్వం మనిషిని మార్చింది తప్ప, ఏ ఒక్కరు మత్తు కల్పించడం వల్ల, ఏ ఒక్కరు వేరే స్పిరిట్ కలపడం వల్ల ఎవరు క్రైస్తవులుగా మారట్లా. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన ప్రేమ, ఆయన మహోన్నత్యము, ఆయన గుణగుణాలు, ఆయన లక్షణాలు, ప్రతీది కూడా ఆయన సుగుణాలు ఏం చేస్తున్నారంటే కనుక మనిషిని ఆకర్షిస్తున్నవి. ఆ ఆకర్షణకు లోబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన సృష్టికర్త కాబట్టే ఆయన నమ్ముతున్నాం. ఆయన సృష్టికర్త కాబట్టే ఆయన దగ్గరకు వస్తున్నాం. ఆయన సృష్టికర్త కాబట్టే ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త కాబట్టే ఆయన గురించి ఏం మాట్లాడినా కానీ సమాధానం చెప్పేవారు ఉన్నారు. సమాధానం ఇప్పటికీ చెప్పబడుతుంది. ఆయన సృష్టికర్త కాకపోతే ఒకడు రాశాడు, క్రైస్తవంలో చిక్కుముడులని. వాడు చెప్పేనే అబద్ధాలే, చిక్కుముడులు కాదు. క్రైస్తవ్యంలో చిక్కుముడులు లేవు. చిక్కుముళ్ళని ఇప్పడానికే సేవకులుగా అనేక మంది ఉన్నారు. సిక్కుముళ్ళుగా ఉన్నవన్నిటిని ఇప్పడానికి సేవకులు ఉన్నారు. కానీ సిక్కుముళ్ళుగా ఉన్నవి ఏంటంటే కనుక వాళ్ళ గ్రంథాలే. సిక్కుముడులుగా రోతగా ఉన్నవి ఏంటంటే కనుక వారి గ్రంథాలే.
అవి చదివి ఒక మనిషి మారాడు, ఇవి చదివి నేను మారాను, ఇవి చదివి నా మనసును మార్చుకున్నానని ఒక్కరు కూడా నా సమాధానం చెప్పినట్టు, ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పినట్టు నాకు కనబడలా. కానీ ఈ బైబిల్ అయితే కనుక చదివి విని కూడా మారారు, చదివి తమ జీవితాలు మార్చుకున్నారు, విని మారిన వాళ్ళు అనేకులు ఉన్నారు ఈ బైబిల్ ద్వారా. అది దేవుని గొప్పతనం, అది యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యం. ఇలా మార్చబడుతున్న వారే తప్ప ఏదో కలుపుతున్న స్పిరిట్ వల్ల, మత్తు వల్ల ఎవరు క్రైస్తవ్యాన్ని అంగీకరించారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మద్యపాని కాడు, మద్యపానాన్ని మాన్పించిన మహనీయుడైన, మద్యపానాలను మానిపించాడు, వ్యభిచారులు మార్చాడు, దొంగలను మార్చాడు, అంతకులను మార్చాడు, క్రూరులను మార్చాడు, బందిపోటులను మార్చాడు, ఎందరనో మార్చాడు. ఈరోజు అనేకులు ఆయన గురించి సాక్ష్యము చెప్తున్నారంటే కనుక ఆయన చేసినదే. ఆయనలో లేనిది చూపించేవాడు ఎప్పటికీ వాడు బ్రతుకును మార్చుకోడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మాత్రం వాడు బ్రతుకు చాలా భయంకరంగా ఉంటుందన్న సంగతి మర్చిపోతున్నారు. భయంకరంగా ఉంటుంది వారి జీవితం, చాలా భయంకరంగా ఉంటుంది. వాడి జీవితం ఎంత వర్ణించినా గాన వాడి యొక్క బాధ తీరదన్నమాట. అప్పుడు గోల పెట్టినా, అప్పుడు బొబ్బలు పెట్టినా ఏ ప్రయోజనం ఉండదు. ఈరోజు సోషల్ మీడియా ఉంది కదని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. తర్వాత వారికి జీవితం ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళకి దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మద్యపాని కాడు, యేసుక్రీస్తు వారు చేసింది మద్యం కాదు. యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసంగా చేశాడు, తర్వాత ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా మనకిచ్చాడు. ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా మార్చి మనకిచ్చాడు. అది మనము ఇప్పటికీ త్రాగుతున్నాం, దాన్ని మనం ఇప్పటికీ చేవిస్తున్నాం. ఆయనలో మనము ఆయన కట్టడలో నడుచుకుని జీవిస్తున్నాం. ఆయన కొరకు సాక్షులుగా, ఆయన గురించి ఏది మాట్లాడినా గాన కంగారు పడకుండా ప్రతీది నిదానించి ఆలోచించే వారంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ కృపను బట్టి ప్రభా, మీ సన్నిధానంలో నాయన మీ మీదేస్తున్న అబండాలకు ఏ ఒక్కరూ నాయన ఆ అబద్ధాలను నమ్మకుండా మీ యొక్క ఆలోచనలో, మీ యొక్క మాటల్లో, మీ యొక్క శక్తిని ఆశ్రయించే బిడలగా ఉండే భాగ్యమును, సహాయమును దయచేయమంటూ మీరు బలపరచండి, స్థిరపరచండి. మీ శక్తిని, మీ సహాయాన్ని, మీ ఆత్మను మాకు అనుగ్రహింపచేసి నడిపించమంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.